నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే, అటు సాక్షి కావచ్చు, సాక్షి కాదండి, ముఖ్యంగా వైసీపీ పేరు ఎత్తుకుంటే బై డిఫాల్ట్గా సాక్షి అనేది సర్కిల్లోకి వస్తుంది. ఇప్పుడు ఈ వ్యవస్థ ఏమైపోయిందంటే, అంటే వైసీపీకి సంబంధించిన వ్యవస్థ, వైసీపీ ఎక్కడుంటే సాక్షి 30 అడుగులు దూరంలో ఉంటుంది. వైసీపీకి ఏం కాకుండా సాక్షి కాపాడుతూ, అది కూడా తప్పులేదు. అంటే టీడీపీకి టీడీపీ మీడియా ఉంటుంది, లేకుంటే టీడీపీకి టీడీపీ పేపర్లు ఉంటాయి, న్యూట్రల్ పేపర్స్ ఉంటాయి, రకరకాలు అనుకునే వాళ్ళు అనుకోవచ్చు కాక. కానీ వైసీపీకి సాక్షి అనేది ముఖ్యంగా ఒక కరపత్రంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక శాంపుల్ లాజిక్ చూపిస్తాను. సాక్షి చేస్తున్నటువంటి ప్రచురణలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ నెల ఎక్కడో కూడా కాదు, శాంపుల్ ఎగ్జాంపుల్ 5వ తారీఖున కేవలం ఆంధ్రాకి తెలంగాణకి బోర్డర్లో ఒక 2 ఊర్లు గ్యాప్ ఉంటుంది అంతే. ఆ ఊర్లో సాక్షి పేపర్ చూస్తే ఎట్ట చచ్చిపోయినాడు రా స్వామి ఈ మనిషి అని ఆలోచన చేస్తే ఒక రకంగా ఉండదు కథనం. ఇటు ఆంధ్రాకి వచ్చి చూస్తే ఏకంగా ఎక్కడైనా ఒక మనిషి చనిపోయినా, ఎక్కడైనా ఒక శవం లేసి అక్కడ డైరెక్ట్గా చంద్రబాబు గారి పైన, లేకుండా ఉంటే టీడీపీ ప్రభుత్వం పైన, లేదా కూటమి ప్రభుత్వం పైన ఇది వేసేది సాక్షి తత్వం. లైవ్ ఎగ్జాంపుల్ ఇది, కావాలంటే చూపిస్తా చూసుకోండి. ఈ నెల 5వ తారీఖున కావాలంటే సాక్షి డేట్లకు పోయి సాక్షి పేపరు ఆంధ్ర, సాక్షి పేపరు తెలంగాణ అని కొట్టి చూడండి, మీకు అర్థమవుతుంది. వ్యక్తి హత్య, నార్సార్లో కిడ్నాప్ అయిన వ్యక్తి హత్య అని రాశారు. భూ వివాదాల కారణంగా అంతమందించిన అల్లుడు. ఓకే, ఇది క్లియర్గా తెలంగాణకు సంబంధించిన వార్త ఏంటంటే, ఈయన ఈ ఫోటోలు ఇక్కడ కనిపించే ఆయన 80 ఏళ్ల వ్యక్తి, ఆయన అల్లుడు ఆయన హతముందించాడంట కిడ్నాప్ చేసి. ఆ యొక్క వార్త కరెక్టే అని మనం అనుకోవచ్చు కాక, కానీ ఆంధ్ర వరకు వచ్చేసరికి ఒక నిజాన్ని నిర్భయం ఏముండదు. కానీ సాక్షి వాళ్ళకి భయం బెరుకులు ఏముండాయి. నిజాన్ని ఓపెన్గా క్లారిటీగా మాట్లాడగలిగే శక్తి ఉంటే రాయాలా, లేకుండా వార్తనే స్కిప్ చేసేసుకోవచ్చు. మనకు పార్టీకి మైలేజ్ రాదుబా అని అనుకునేటంటే స్కిప్ చేసుకోవచ్చు. కానీ ఆంధ్ర వరకు వచ్చే టైంకి ఆ శవరాజకీయాలు వాళ్ళు చేసే విధానం చూడండి. ఆంధ్రాకి సంబంధించి చేరు రాశారు. ఇదే మనిషి, ఇదే హరిశ్చంద్ర అనేటువంటి వ్యక్తి మరి ఆంధ్రాలో ఏ విధంగా రాశారో చూద్దాం. ఇది మన పేపరే. పింఛన్ కోసం వచ్చే పాశవికంగా హత్య. ఇప్పుడు దేంతో 80 ఏళ్ల వ్యక్తిని, అంటే ఆ కుటుంబ పరిస్థితుల్లో రకరకాలు ఉండొచ్చు. వాళ్ళ అల్లుడు కిడ్నాప్ చేసి చంపేశానంటే నిజాలు పోలీసు వాళ్ళు బయటికి తీసుకొస్తారు. రాష్ట్రంలో కొంత లక్షల మంది పింఛన్లు తీసుకున్నారు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం అయితే ఒక్క సంవత్సరానికి ప్రతి నెల 4,000 పింఛన్లు లెక్కన ఇస్తూ ఉంటే, సంవత్సరానికి ఏకంగా 33,000 కోట్ల రూపాయలు పింఛన్ రూపంలో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క వృద్ధులకు పింఛన్ ముంచుతూ ఉన్నది. అంతకంటే గొప్ప విషయం ఉన్నది మన దేశంలో ఎక్కడైనా చూపించండి. 33,000 కోట్ల పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఎక్కడైనా? అది లేదు. 80 ఏళ్ళ ఒక ఆయనకంట పింఛన్ ఇవ్వలేదని ఆయన పింఛన్ అడిగినాడని చెప్పి ఆయన హత్య చేశారంట. అది ఎవరిదంటే చంద్రబాబు గారు ఫోన్లో మాట్లాడి ఆ ముసలోని వేసేయండి అని చెప్పి ఆ లెక్కను రాసినారు సాక్షి వాళ్ళు. పాపన్ ఇదే ఉండాలి. ప్రతిరోజు సాక్షి గన చదివితే మెదడు చెదిరిపోవడము. సరే, కాలం గడిచిపోయింది. పెద్దోళ్ళు నడి వయసుకులో 45 ఏళ్ళ 50 ఏళ్ళ వయసుకులు కావచ్చు, లేదా 60-70 ఏళ్ళ వయసుకులు కావచ్చు, సాక్షి పేపర్ చదువుతున్నారు. అది వదిలేస్తే అదొక డ్రగ్ గిని, లేకుంటే అదొక వ్యసనమో, ఒక ఏదన్నా మందు తాగుతూ ఉంటారు చూడండి. లేదంటే గత ప్రభుత్వంలో గంజాయి వాడకంలో ఉండేది. ఆ వాడకం, ఆ గంజాయి మాత్రం అదొక వ్యసనం అయిపోయింది సాక్షి అనేది. అటువంటి వాళ్ళు చూస్తే చూడొచ్చు కాక. దయచేసి నా సలహా ఏంటంటే, మీ పిల్లలకు సాక్షి పేపర్ అనేది చూపించొద్దు. అది నిజమేంది అబద్ధమేంది అని చెప్పి మెంటల్ వచ్చి ఇబ్బంది పడిపోతారు. వాళ్ళ ఎదుగుదలలో సాక్షి అనేది వాళ్ళు ఎదగనీకుంటా వెనక్కి లాగేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఎటువంటిదంటే, పెద్ద కంపెనీలు మన రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. ఇమ్మీడియట్గా నారా లోకేష్ గారు ఏం చెప్పినారంటే, 4,50,000 ఉద్యోగాలు ఆల్రెడీ రెడీ అయినాయి. 6 లక్షల కోట్ల పెట్టుబడి మేర మ్యాక్సిమం ఇంకొక 6 నెలలు 7 నెలలు కావచ్చు కాక. అంతెందుకండి, ఇప్పుడు ఈ మే నుంచి పిల్లలు ఎండాకాలం సెలవులు అయిపోయి స్కూల్కి వెళ్ళే టైంకి 18,600 పైచిలకు ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, డిఎస్సి నియామకాలు రెడీ అయినాయి. అంటే ఈ సాక్షి పేపర్ కనుక అయితే కనీసం బాగా చదువుకున్న వాళ్ళు, డిగ్రీ పాస్ అయిపోయిన వాళ్ళు వెళ్ళి ఆ ఎగ్జామ్ రాయడానికి కూడా ముందుండరు. ఎందుకంటే అదంతా ఫేక్ న్యూస్కి కేవలం డ్రామా చేస్తున్నారు. ఈ మైండ్ ఆ విధంగా డైవర్ట్ చేస్తూ ఉంటుంది సాక్షి. ఇప్పుడు నేను సాక్షి గురించి ఎందుకు చెప్పినానంటే, వైసీపీ యొక్క పోకడ తెలియజేయడానికి ముఖ్యంగా సాక్షి అందులో భాగంగా వచ్చింది. వైసీపీ యొక్క పోకడ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా హెడ్డింగ్ ఇచ్చారు, రాళ్ళేద్దాం అని. మళ్ళీ వైసీపీ విద్వేష క్రీడ. అసలు ఆ విషయం ఏంది ఒకసారి మనం కూలంకషంగా పరిశీలించి చూస్తే ఏంటంటే, ఇవాళ అంబేద్కర్ గారి జయంతి, ఆ మహానుభావుడు పుట్టినరోజు. ఇవాళ ప్రతి ఒక్క దేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ వాయువులు అందించే విధంగా, అంటే కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు అంతా మనవాళ్ళు, సోదర సమానులు అని చెప్పి, అంటే ఒక్కొక్కరికి ముస్లింలో ఒకతను ప్రాణ స్నేహితుడు ఉంటాడు, క్రిస్టియన్స్లో ఒక స్నేహితుడు ఉంటాడు, కులాలకు అతీతంగా అంటే అందరూ సోదర భావంతో మెలిగే విధంగా మన దేశం యొక్క రాజ్యాంగాన్ని రూపుదిద్దిన రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో మన దేశం అంతా ఆయన స్మరించుకుంటా ఉంది.
ఈ క్రమంలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఎస్సీలని ఎస్టీలని కేవలం ఓట్లేసే యంత్రాలుగా భావిస్తూ ఉంటాడు. ఎందుకంటే గతంలో డీబీటీ ద్వారా కొన్ని లక్షల రూపాయలు 2,80,000 కోట్లు డబ్బులు వేసాము అకౌంట్లో అని చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అటు బీసీలకు సపరేట్గా కార్పొరేషన్ ఉంటే ఆ కార్పొరేషన్ ద్వారా డబ్బులు అందిస్తే వాళ్ళు ఏదన్నా సరే స్వయంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడుకొని ఆ కార్పొరేషన్ నుంచి నిధులు తీసుకొని ఆ పెట్టుబడి పెట్టుకొని ఏదన్నా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా చిన్న స్థాయి పరిశ్రమలో లేకుండా ఉంటే ఏదన్నా షాప్లో లేకుండా ఉంటే ఒక కారులో ఆటోలో కొనుక్కొని వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళు బతకాలా అని వాళ్ళకి ఆశలు ఉంటాయి. అటు ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు, ఎస్సీల కార్పొరేషన్ వీళ్ళకి సంబంధించి ఈ డబ్బులన్నీ ఆ కార్పొరేషన్ అనే పేరుకొకటి ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి అందరికీ డీబీటీ ద్వారా డబ్బులు వేసేసామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క సాక్షిలో ఊకతంపుడు ఉపన్యాసాలు ఇవ్వడము ఆ రకాన పోర్ట్రేట్ చేసుకున్నాడు. కానీ వాళ్ళ పరిస్థితి వాళ్ళ ఎదుగుదలలో లేకుండా ఈ యొక్క అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగానికి తూట్లు పొడిచేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క రాజారెడ్డి రాజ్యాంగంతో. ఈ క్రమంలో ఆంధ్రజ్యోతిలో ఏం రాశారో మనం చూద్దాం. కులమత్త విద్వేషాలు రెచ్చగొట్టే యత్నం, 2019 ఎన్నికల ముందు అబద్ధాలతో అందలం. మనం చూసాం వివేకానంద రెడ్డి చనిపోయినాడు, ఎట్ట చచ్చిపోయినాడు అందరికీ తెలుసు, ఓపెన్ ప్రతి ఒక్కరికి తెలుసు. దాన్ని ఎత్తి ఇంత పెద్ద ఎక్కడి నుంచి ఇంత దూరం ఇంత పొడుగు పెట్టి చంద్రబాబు గారి కద్దరు చొక్కా వేసుకొని ఇంతలో కత్తి పెట్టుకొని దానికి రక్తపు మరకలు 2-3 బొట్లు కింద పోయేట్టుగా బాబు గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపేశారు అని చెప్పి ఆ లైన్లో తీసుకొచ్చి ప్రభుత్వం వచ్చేశారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి. అంటే ప్రతి ఒక్కటి అబద్ధాలే. దీని వెనకలు ఉండేది ఎవరంటే ఐప్యాక్ టీము ఈ యొక్క జగన్మోహన్ రెడ్డితో జోడైనాక ఈ యొక్క అబద్ధాలు పేటరేగిపోతున్నాయి మన రాష్ట్రంలో. ముఖ్యంగా అబద్ధాలు చెప్పినారు కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రేకెత్తించే విధంగా వీళ్ళ యొక్క రాజకీయ స్ట్రాటజీ ఏదైతే ఉన్నదో అది ప్రతి ఒక్కరు ఖండించాల్సిన విషయం. 2024 తర్వాత మళ్ళీ కుట్ర రాజకీయం 2019కి ఏ విధంగా చేశారో 19కి మునుపు అదే విధంగా రాజకీయం ఇప్పుడు తీసుకొచ్చారు. జనంలోకి ఐప్యాక్ మార్క్ ఫేక్ ప్రచారాలు మనం చూస్తే ఇదో ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ గారు ఏకంగా 330 సీసీ కెమెరాల పాస్టర్ ప్రవీణ్ గారు ఎక్కడి నుంచి ఆడికి ప్రయాణం చేశారు, ఆయన ఫోన్పేలో ఎక్కడ డబ్బులు కొట్టారు, ఏ నిమిషాన్ని కొట్టారంటే ప్రతి ఒక్కటి పోలీసు వాళ్ళు బయట పెట్టిన తర్వాత కూడా అది దగ్గరుండి ఎవరో టీడీపీ వాళ్ళు చంపించేశారని చెప్పి వీళ్ళపై నెట్టే ప్రయత్నం చేస్తారు. అది ఎంత మానుష్యం, ఎంత మూర్ఖత్వం మాదిరి చెప్పడము. సరే మీరు చెప్పినట్టు ఆ యొక్క 330 సీసీ కెమెరాల్లోనూ ఏఐలు అనుకుందాము. ఆ యొక్క ఫోన్పే అని వస్తుంది. ఫోన్పేలో పలానా టైంకి పలానా పగడాల ప్రవీణ్ పోయి తీసుకువెళ్ళినాడు. అప్పుడు ఆయన ఫోన్ ఎవరన్నా పెరుకుంటే ఆయనకి గంటల వ్యవధి టైం లేదా, ఆయన దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేడా, చనిపోయే ముందు కూడా 1 గంట అర్ధ గంట ముందు కూడా ఇంటి వాళ్ళతో ఫోన్ మాట్లాడాడే. ఆ ఫోన్ ఎట్ వచ్చింది అదే మొబైల్ నుంచి కదా ఫోన్పే కొట్టింది కొన్ని గంటల గ్యాప్లో మద్య షాపుల కాడ. కాబట్టి కేవలం అంటే ఎస్సీలని ఎస్టీలని ఈ యొక్క క్రిస్టియన్స్ని రాజకీయంగా ఓటర్ల మాత్ర ట్రీట్ చేసి జగన్మోహన్ రెడ్డి దానికి ఆయన రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుంటూ ఉన్నాడు. మనం చూస్తే అర్థం. మొత్తం ఫైనల్గా ఏమైంది, క్యారెక్టర్ అసాసినేషన్ అయిపోయింది పగడాల ప్రవీణ్ గారిది. ఆయన చనిపోయినాడు, ప్రమాదం ఏదో పోలీసుల యొక్క నివేదికలో బయటకు వచ్చేసింది. ఈ లోపు ఆయన క్యారెక్టర్ అంటే ఎట్టున్నదంటే జుట్టుకి కొండముడి వేసి లాగుతారంటారు చూడు, ఆ టైప్లో చేశాడు. అంతే దానైనా చేయగలుగుతామనే భరోసా సాక్షి వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చేసే ప్రయత్నం, వైసీపీ చేసే ప్రయత్నం, హత్య అంటూ అలజడి రేపే ప్రయత్నం, తాజాగా టీటీడీ గోశాలపై దుష్ప్రచారం, అంబేద్కర్ సెంటిమెంట్తో కులాల చిచ్చు, శాంతి భద్రతలు అదుపు తప్పేలా కుతంత్రం, అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అందే. ఇందాక నేను చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి, అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇప్పుడు ఆంధ్రజ్యోతినో ఈనాడునో ఈ యొక్క టీడీపీకి సంబంధించిన పేపర్లు ఇవన్నీ అనుకుందాం కూడా ఎడ్జు ఉండొచ్చు కాక, కానీ ప్రభుత్వానికి కూడా సూచన చేసే విధంగా ప్రభుత్వం తప్పు చేస్తుంది అని చెప్పే విధంగా క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు. ప్రభుత్వానికి బాధ్యత, మీరు దయచేసి దీనిపైన కేంద్రీకరించడం మీ దృష్టి అని చెప్తున్నారు. సాక్షిలో అలా ఉండదు, కేవలం కరపత్రం జై జగనన్న ఇదే లైన్ సాక్షిది. సో పగడాల ప్రవీణ్ విషయం చూసాం. గోశాలలో వాళ్ళ కూతురికి ఆ యొక్క క్రిస్టియానిటీ కమ్యూనిటీలో ఏ విధంగా అయితే పెళ్లి చేస్తారో నీహారెడ్డి అనే ఆవిడికి అంటే కరుణాకర్ రెడ్డి కూతురికి ఆ యొక్క సాంప్రదాయంతో పెళ్లి చేసినాడు. ఆయన్ని తీసుకొని టీటీడీ చైర్మన్గా పెట్టినారు. గతంలో చూసామంటే పవిత్రంగా చూసుకోవాల్సినటువంటి టీటీడీ కావచ్చు, లేకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, అక్కడ కలుషితపూరితం అదేవిధంగా కులు కుతంత్రాలు కేంద్రీకరించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుటిల యత్నం ఇవాళ అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఆ వార్తలు రాస్తున్నారంటే కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రేకెత్తించే విధంగా హిందువులకి ముస్లింలకి అదేవిధంగా క్రిస్టియన్స్కి మధ్య ఇది చాలా నీచమైన రాజకీయం. ప్రజలందరూ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలా. ఇందాక నేను చూపించినట్టు ఒక స్టేట్ బార్డర్ తేడా అంతే. ఇటు సైడ్ ఒక పేపరు, అటు సైడ్ ఒక పేపరు. టీ తాగేదానికి ఎక్కడ వచ్చి ఆ పేపర్ చదివితే ఒక రకం, ఆడికి పోయి టీనో మజ్జిగో ఆ టైంకి మధ్యాహ్నం టైంకి పోయి ఆడ టీ షాప్ ముందు కూర్చొని తాగి ఆ పేపర్ చదివితే అది ఒక రకం. వాడు చదివినోడు పిచ్చోడు అయిపోతాడు. ఆ రకాలు ఉంటాయి సాక్షి రాసే వార్తలు. ప్రజలు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి నేనైతే కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి.